వేదికని ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాం. అరవింద్ రెడ్డి గారు మాజీ చైర్మన్ శ్రీమతి గౌరవ సాగర్ గారిని కూడా వేదికని ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాం. మున్సిపల్ వైస్ చైర్మన్ గౌరవ శ్రీనివాస్ గారిని కూడా వేదికని ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లా అంటే పెట్టినా కానీ అందరు ఇట్లా దేవుడి తప్ప దేవుడు లేడు, దేవుడిని కాదని అప్పేయాలని ఏ విషయం చెప్తారంటే ఇంత విషయాలు ఏమి లేదు. మన దగ్గర ఉన్నటువంటి మన పురాణాలు, మన ఉపనిషత్తులు, మన వేదాలు ఉన్నది మాత్రమే ఈరోజు ఏబీసీ విద్యార్థులు అంటే మనం చూస్తామని ఈరోజు మన కళ్ళ ముందు అనేక మంది మతాలు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు ప్రభుత్వం చేసి ప్రభావితం చేశాడంటే స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి 45వ వార్డులో వారికి ఘనంగా పూలమాలలు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారు సోదరిమణి అడవాల్ జ్యోతి గారికి, గౌరవనీయులు వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు వార్డ్ కౌన్సిలర్ గారు కుడ్ల రాజు గారికి, పాల్గొంటున్న కౌన్సిల్ సభ్యులకి, అదేవిధంగా మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ మా బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గారు కళావతి గారికి, భోగరాజు గారికి, అదేవిధంగా పుష్ప గారికి, కవిత గారికి, భానుప్రియ గారికి, పద్మ గారికి, మరియు కౌన్సిలర్ గారు లావణ్య గారికి, అదేవిధంగా పద్మావతి గారికి, పాల్గొంటున్నటువంటి గౌరవ నాయకులకు మరియు మా యువజన విభాగం ఏబీవీపీ విభాగం అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మా యువకులు, యువ నాయకులు వారందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి వాస్తవ్యులు, వివేకానందుని భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. భరతమాత ముద్దుబిడ్డ, మన భారతదేశ ఆణిముత్యం, హిందూ యోగి స్వామి వివేకానంద. నరేంద్రుని బాటలో పయనించని యువకుడుండడు, నరేంద్రుని సూక్తులు చేరని ఇల్లు ఉండదు, నరేంద్రుని ఆలోచన చేయని మస్తిష్కం ఉండదు. ఇవన్నీ కూడా స్వామి వివేకానందుని గొప్పతనాన్ని తెలియజేసేవి. వారు నోటి నుంచి వెలువడినటువంటి ప్రతి ఒక్క వాక్యం ఒక బుల్లెట్ లాగా గాలి కంటే వేగంగా ప్రయాణించి ప్రతి ఒక్క మనిషి గుండెలో, ప్రతి ఒక్క మనిషి మస్తిష్కంలో కొలువై ఉండి ఇప్పటికీ కూడా వారి యొక్క లక్ష్య సాధనను, వారి యొక్క ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందజేస్తూనే ఉంది. విజయం సిద్ధించిందని విర్రవీగకు, అపజయం భరించిందని కుంగిపోకు. విజయం అనేది అంతం కాదు, పరాజయం అనేది తుదిమెట్టు కాదు. ఓ యువత, నిద్రలే, మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకు. నాకు సముద్ర అలలంటే ఇష్టం, ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడ్డా కూడా లేస్తున్నందుకు. ఇలా వారి నోటి నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా యువతను ఉర్రూతలీగుస్తూ, యువతను వారి యొక్క ఉరక్కలెక్కితే ఉడుకు రక్తాన్ని మరింత ఉప్పొంగిస్తూ, సమాజం హితవు కొరకు, హిందూ సాంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని కాపాడడం కొరకు, వారి యొక్క లక్ష్యాల్లో వారు విజయం సాధించడం కొరకు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా మన మనసులో మెదులుతూనే ఉంటాయి. ఇక్కడనే కాదు, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం, హిందుత్వం యొక్క ఔన్నత్యం క్రమక్రమంగా కోల్పోతున్నటువంటి రోజుల్లో భారతదేశంలోనే కాదు, ఆంగ్ల దేశాల్లో కూడా మహాసభలు నిర్వహించి
మన యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను, హిందుత్వాన్ని అక్కడ ప్రజలకు పరిచయం చేస్తూ ఇక్కడ మరింత పెంపొందించినటువంటి ప్రముఖులు స్వామి వివేకానంద. మరి వారి యొక్క జ్ఞాప్తిలో ఈరోజు వారి యొక్క జయంతిని జరుపుకుంటూ ప్రజలందరికీ కూడా వివేకానందని జయంతి సందర్భంగా, అదేవిధంగా మరీ ముఖ్యంగా వారి జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. యువత అందరికీ కూడా యువజన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యువత అందరికీ, ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాము.